అయితే ఈ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మన దగ్గరున్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా చాలా మంది కూడా ఇప్పటి వరకు జీపీఎస్ ఫారెన్ సోర్సెసే ఫాలో అవుతారనమాట టైమ్ స్టాండర్డైజేషన్‌లో. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఫాలో అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది మన ప్రభుత్వం అనమాట. దీనికోసమే లీగల్ మెట్రాలజీ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ డ్రాఫ్ట్ రూల్స్ 2025 తీసుకొచ్చింది మన ప్రభుత్వం అనమాట. దీని ద్వారా ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ తీసుకొచ్చి మొత్తం దేశం మొత్తం కూడా అనేక రంగాల్లో ఒక ప్రాపర్ ప్రోటోకాల్ తీసుకురావాలి. టైమ్ స్టాండర్డైజేషన్, టైమ్ సింక్రనైజేషన్ ప్రోటోకాల్ తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తుందనమాట. అనేక నెట్వర్క్స్, అనేక క్రిటికల్ సెక్టర్స్‌లో ఈ టైమ్‌ని ప్రాపర్‌గా స్టాండర్డైజ్ చేయాలి. మిల్లీ సెకండ్‌తో సహా అని. కానీ దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆస్ట్రోనామికల్ అంటే రాకెట్ లాంచ్, సైంటిఫిక్ రీసెర్చ్ కొన్ని రకరకాల మినహాయింపులు కూడా దీనికి ఇస్తున్నారనమాట. మిగతా వాళ్ళు మాత్రం దీన్ని వయోలేట్ చేయడానికి లేదు. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ డ్రాఫ్ట్ రూల్స్ సంబంధించి హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారనమాట. దీనిలో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, ఇస్రో వాళ్ళు, ఐఐటీ కాన్పూర్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా, రకరకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అది రైల్వేస్ కావచ్చు, టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, ఫినాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక డ్రాఫ్ట్ రూల్స్ ప్రిపేర్ చేశారనమాట. దీన్ని బయట తీసుకొచ్చిన వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్.